హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా అమ్మ బెంగళూరు నుంచి కర్ణాటకలో ఉన్న శ్రీ భోగనందేశ్వర స్వామి టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే బయలుదేరాం. ఈ ప్లేస్ ఎలా ఉంటుందో, జర్నీ ఎలా జరిగిందో అన్నీ ఈ వ్లాగ్లో చూపిస్తాను. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ ఒక 2 ఇడ్లీ తిని డైరెక్ట్గా మెజెస్టిక్కి వెళ్ళాం. ఇంకా అక్కడి నుంచి చిక్కబల్లాపూర్ బస్ ఎక్కేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఆఫ్టర్నూన్ టైం కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉంది. బట్ అరౌండ్ 2 అవర్స్లో చిక్కబల్లాపూర్ అయితే మేము రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి నంది వరకు ప్రైవేట్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇంకా టికెట్ ప్రైస్కి వస్తే ఒక 10 రూపీస్ తీసుకుంటారు అండ్ జర్నీ ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ మాత్రమే. ఇంకా ఫైనలీ మేమైతే నంది రీచ్ అయ్యాము. బస్ అయితే డైరెక్ట్గా టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరే డ్రాప్ చేసింది. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి రాగానే సైడ్లో ఉన్న పార్క్ని మీరు చూడొచ్చు, ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇంకా అక్కడి నుంచి టెంపుల్ వరకు ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ నడుచుకుని అయితే వెళ్ళాలి. ఫస్ట్ మనకి వీరభద్ర స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఇంకా అక్కడ దర్శనం చేసుకుని బయటికి వస్తుంటే అక్కడ ఒక పర్సన్ గాంధీ గారి వేషం వేసుకుని నిలబడ్డారు. ఇంత ఎండలో ఇలా నిలబడడం చాలా కష్టమని అనిపించింది. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అరుణాచలేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. తర్వాత మెయిన్ టెంపుల్ అయిన శ్రీ భోగనందేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. ఈ టెంపుల్లో లార్డ్ శివాని భోగనందేశ్వర స్వామిగా పూజిస్తారు. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఆ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్, స్టోన్ పిల్లర్స్ అండ్ బ్యూటిఫుల్ కార్వింగ్స్ చాలా అందంగా కనిపిస్తాయి. హిస్టరీని ఇష్టపడే వాళ్ళకైనా, డివోషనల్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళకైనా ఈ టెంపుల్ డెఫినెట్లీ ఒక మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా దర్శనం అయ్యాక మేము బయటికి వచ్చాం. బయట ఉన్న పార్క్లో కొంచెం టైం అయితే స్పెండ్ చేసాం. అక్కడ ఒక చిన్న కళ్యాణి ఉంది. వాటర్ క్లీన్గా లేకపోయినా ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా పార్క్లో తిరుగుతుంటే 2 మంకీస్ మధ్య ఫుల్ ఫైట్ అయింది. చూడడానికి చాలా క్యూట్ అనిపించింది. ఇంకా అప్పటికి లంచ్ టైం అయిపోయింది. సో అక్కడే లంచ్ చేసి మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. మీరు వీకెండ్లో ఒక 1 డే ట్రిప్ ఆర్ అవుటింగ్ ప్లాన్ చేస్తుంటే ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ ట్రావెల్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.